మాన్యువల్ అయినా ఆటో సిస్టమ్ అయినా మనకి కాలు అనేది బ్రేక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. ఇలాగా స్ట్రైట్ ఉండి ఎక్స్టెంట్ మీదకి వెళ్ళేసరికి ఇలా కాలు ఇలా బెండ్ అవ్వాలి, ఇలా బెండ్ అవ్వాలి. బ్రేక్ వచ్చేసరికి స్ట్రైట్గా ఉండి ఈ విధంగా. అందరికీ ఫ్రెండ్స్, వెల్కమ్ టు M1 డ్రైవింగ్ స్కూల్. ఇప్పుడు దాకా నుంచి పెట్టిన వీడియోల్లో మాన్యువల్ గేర్ గురించి పెట్టాను, క్లచ్ బ్రేక్ ఎలా వాడాలనేది. ఇప్పుడు ఆటో గేర్ గురించి చెప్తాను. క్లచ్ లేకుండా ఆటో గేర్కి మనం బ్రేకు ఎక్సెట్రా ఎలా సర్వీస్ చేయాలి అనేది ఈరోజు వీడియో ద్వారా వస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు నన్ను చాలా ఆదరించారు. చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఇంకా హ్యాపీ. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆటోమేటిక్ కార్కి మనం క్లచ్ లేకుండా బ్రేకు అండ్ ఎక్సెట్రా ఎలా సర్వీస్ చేయాలి అనేది ఈరోజు వీడియో ద్వారా చూద్దాం. మీకు ఆటోమేటిక్ కార్ క్లచ్ లేదు అంటే బ్రేకు ఎక్సెట్రా సర్వీస్ చేయాలి. అది ఏ విధంగా సర్వీస్ చేయాలి అనేది. లెఫ్ట్లో క్లచ్ లేదన్నమాట, సపోర్ట్గా అక్కడ దిమ్మ ఉంటుంది. క్లచ్ లేకుండా ఆ దిమ్మ మీద జస్ట్ లెఫ్ట్ కాల్ అనేది ఆ దిమ్మ మీద సపోర్ట్ పెట్టాలన్నమాట. మనం బ్రేకు వాడాలంటే కాలు స్ట్రైట్ ఉండాలి, ఎక్సెట్రాకి బెండ్ అవ్వాలి. ఆ విధంగా బ్రేకు ఎక్సెట్రా ఆ విధంగా కాలు బెండ్ అవ్వాలి. బ్రేకు ఎక్సెట్రా అనేది సర్వీస్ బాగా చేయాలన్నమాట. ఎందుకంటే క్లచ్ లేదు, అక్కడ చూసారు కనపడుతుంది, ఇక్కడ క్లచ్ లేదు. క్లచ్ లేకుండా బ్రేకు ఎక్సెట్రా ఈ విధంగా అనేది మనం సర్వీస్ చేయాలి. మనం ఆటోమేటిక్ కారుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం బ్రేక్ ఎలా నొక్కితే చాలన్నమాట, బ్రేక్ ఎక్కువగా పడుతుంది అన్నమాట. మాన్యువల్కి వచ్చి క్లచ్ బ్రేకు ఎక్సెట్రా ఉంటుంది, దీనికి వచ్చి ఓన్లీ బ్రేకు ఎక్సెట్రా ఈ రెండే ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ కాల్తో మన పని ఉండదు, ఓన్లీ రైట్ లెగ్తోనే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకోసం మరికొన్ని వీడియోస్ ద్వారా ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.